నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించిన పోలీసులు. వ్యవసాయంతో పాటు లాభదాయకరమైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మసీతో పాటు వాటిపైన రైతులు దృష్టి సాధించాలని. చిన్న రాజమురులో 16 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఆవిష్కరణ. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లేక ఆయన ఢిల్లీలో ఉండడంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం ఇస్తున్న గురుకుల అభ్యర్థులు. ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. జగ్గంపేట సాయి హెల్త్ కేర్ ఆరోగ్యశ్రీ పథకంపై ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. పత్రికల్లోనూ మరియు మీడియా ఛానల్లోనూ అసత్య ప్రచార ప్రకటనలకు సంబంధించి వివరణ. బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్లో ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విశ్వంబర అరుణాచలంలో గిరి ప్రదక్షిణ సమయమున శ్రీ శేషసాయి దివ్య ప్రసాద్ అన్నదాన అల్పాహారం కార్యక్రమం. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీని నిర్వహించిన పోలీసులు. యువత పైన బాధ్యత ఉంది కాబట్టి సమాజంలో మనం కూడా బాధ్యతగా ఉండాలి కాబట్టి మనం ఈ రోజున అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మనందరం కూడా కలిసికట్టుగా సమాజం పట్ల బాధ్యతతో ఒక ప్రతిజ్ఞ చేద్దాము. నేను చెప్పిందని మీరు అనాలి మళ్ళీ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ యొక్క అమ్మకం తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒకసారి అందరూ కూడా నేను డ్రగ్స్ నివారిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అంటాను. మీరు ఒకసారి డ్రగ్స్ నివారిద్దాం, డ్రగ్స్ నివారిద్దాం, డ్రగ్స్ నివారిద్దాం. జై హింద్. వ్యవసాయంతో పాటు లాభదాయకరమైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్, తోటల పెంపకం వంటి వాటిపైన రైతులు దృష్టి సాధించాలని, ఆర్థిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డైరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్ కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళను కలెక్టర్ ప్రారంభించారు. వివరాలు జరిగింది. నాణ్యమైన పాల ఉత్పత్తి ఎలా పొందడం, పరిశుభ్రమైన పాలను ఎలా చేయడం మరియు పాల పదార్థాల తయారీ గురించి సంబంధించినటువంటి అంశాన్ని బ్రోచర్లో ఇవ్వడం జరిగింది. బ్రోచర్ రైతులందరికీ కూడా అందించడం జరుగుతుంది.
అనంతపురం జిల్లా కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం సార్. సో ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ చేయడం జరిగింది. వీ హార్ట్లీ వెల్కమ్ టు యూ సార్. ఇక డాక్టర్ కుంభరావు సార్, డైరెక్టర్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీసర్, బ్యాంక్ అధికారులకు, అభ్యుదయ రైతులకు, పత్రికా ప్రతినిధులకు, కళాశాల బోధన మరియు మహబూబ్ నగర్ జిల్లా దేవకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి 16 అడుగుల విగ్రహంను సొంత నిధులతో చిన్న రాజమూరు ఎంపీటీసీ సుగుణ వెంకటయ్య ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని దేవకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. స్నానం సమర్పయామి. శ్రీనాథ్ మహాసింహ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద లేక ఆయన ఢిల్లీలో ఉండడంతో ఆయన ఫ్లెక్సీకి వినతి పత్రం ఇస్తున్న గురుకుల అభ్యర్థులు. ప్రభుత్వం గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా వెంటనే భర్తీ చేయాలి. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే హైకోర్టు ఇంటీరియం ఆర్డర్స్ వెంటనే గురుకుల అభ్యర్థుల ఐక్యత. న్యాయం చేయాలి. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే గురుకుల అభ్యర్థులకు వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే గురుకులాల్లో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే. ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ప్రతిపాడు మండలం లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం అక్రమ రవాణా అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో ముఖ్య వ్యక్తులుగా ప్రతిపాడు కోర్టు ప్యానెల్ అడ్వకేట్ భుగత శివ, అవసరాల దేవీలు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. గడిచిన ఏ ఒక్క సెకండ్ కూడా మనం వెనక్కి తిరిగి తీసుకురాలేదు. అలాగే ఆరోగ్యం కూడా, మన హెల్త్ ఒకసారి పాడైపోతే దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకురావడానికి చాలా కష్టపడాలి. అయితే ఈ ఆరోగ్యం మీద ఫస్ట్ మీకు అవగాహన కలిగి ఉండాలి. ఈ డ్రగ్ వాడడం వల్ల మీకు ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది, దేని మీద ఇది ప్రభావం చూపిస్తుంది. ఇందులో బయాలజీ స్టూడెంట్స్ ఉండే ఉంటారు నాకు తెలుసు. మీ మైండ్లో డోపమైన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, తెలుసు కదా, మీకు చెప్తారు. ఆల్రెడీ 10th క్లాస్లోనే మీకు దీన్ని చెప్తారు. అది ఒక రకమైన హార్మోనల్ ఎంజైమ్ అన్నమాట. అది రిలీజ్ అవ్వడం వల్ల మనిషి ఏం చేస్తాడంటే ఆనందాన్ని పొందుతాడు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మనం నవ్వినప్పుడు కానీ,
మనకు సంతోషం కలిగినప్పుడు కానీ ఆ ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. అదే డోపమైన్ ఎక్కువ మోతాదులో రిలీజ్ అవుతుంది ఎప్పుడు డ్రగ్ తీసుకున్నాం. ఎవరైతే డ్రగ్ తీసుకున్నారో డోపమైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎక్కువగా రిలీజ్ అయితే వాళ్ళు ఏంటంటే ఎక్కువ వాళ్ళ సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు, వాళ్ళు అనుకున్న పని అవ్వాలి. అలా ఎప్పుడైతే వాళ్ళు కాలేదో సమాజం మీద వ్యతిరేకత వస్తుంది. డ్రగ్ తీసుకునే వాళ్ళలో ఫస్ట్ ఎంజైమ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అది అలా 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 అలవాటు పడి వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారు. సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా. ప్రత్యేకంగా మీకు అబ్బాయిలు మీకు ఎందుకు అవగాహన కల్పిస్తున్నాను దీని మీద అంటే, ఈ ఏజ్ మీ అడాలసెన్స్ స్టేజ్ మీరు 10th నుంచి ఇంటర్మీడియట్, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా వెరీ వెరీ క్రూషియల్ టైం అండ్ క్రూషియల్ ఏజ్. కాకినాడ జిల్లా జగ్గంపేట నందు స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు ఆరోగ్యశ్రీ పథకం వరించేలా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, నాకు మల్టీ స్పెషల్ హాస్పిటల్ నో లాస్ నో గెయిన్, ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, ఇక్కడ సామాన్యులకు అందుబాటులోకి వైద్యం తేవాలని చెప్పేసి ఆ రోజు నేను అడిగితే దాన్ని ఇమ్మీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడిన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పినట్టు అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి, ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి. మనం ఆయన కూడా తప్పకుండా ఒక సహకారం అందిస్తానని చెప్పారు. ఏదేమైనా టోటల్గా మొదలు సామాన్యుడికి వైద్యాన్ని అందుబాటులోకి ఇవాళ మన జగ్గంపేటలో వచ్చింది అన్నానికి మాత్రం ఆరోగ్యశ్రీ రావడం ఇన్ని కార్యక్రమాలకి ఇది ఒక అదృష్టంగా భావిస్తాం. విజయ్ కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ, మొట్టమొదటగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దక్కించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిదే ప్రారంభం. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో రాజేశ్వరి కుమారుడైన పునీత్ మాట్లాడుతూ కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లి గ్రామం సర్వే నెంబర్ 809 హైకోర్టు ద్వారా తమ భూమిని ఆన్లైన్ లో ఎంచుకొని పాస్బుక్ పొంది తమ భూమిలో బోర్డు పెట్టిన తర్వాత బోర్డును తొలగించి గోపవరం మండలం అధికారిని భయభ్రాంతులను చేసి తమ భూమిని ఆన్లైన్ లో లేకుండా తీసివేయాలని గోపవరం రాజకీయ నాయకులు చేస్తున్నారని, తమ భూమిని తమకు యథావిధంగా ఉండేలా తమకు న్యాయం చేయాలని పునీత్ కోరారు. నా పేరు గొంగడి వెంకట పునీత్. నేను నూనె రాజేశ్వరి వాళ్ళ కొడుకుని మాట్లాడతాను. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, నిన్న ఒక పత్రికలో మా గురించి అనగా మా తల్లైన నూనె రాజేశ్వరి గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. దీనికై ఈరోజు ప్రెస్ మీట్న ఈ ఆస్తి ఇష్యూ ఏంటంటేనా, ఇదంతా మొత్తం కలిపి 5 ఎకరాల 8 సెంట్లున సర్వే నెంబర్ 809 ఇది గోపవరం మండలం మడకలవారిపల్లె గ్రామం పొలంలో ఇది. దీని గురించి ఇష్యూనా, ఇది యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళ పూర్వీకులైన నూనె అంకన్న పేరు మీద 5 ఎకరాల 8 సెంట్లకు రిజిస్ట్రేషన్ అయినది. అదే ఫస్ట్ RH లో మెన్షన్ చేసిన డాక్యుమెంట్ అదే. అది ఆ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 1003/1917. ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన అతను మహబూబ్ మియా నుంచి కొన్న అతను నూనె అంకన్న. ఆయనకు సర్వ సంపూర్ణ హక్కులు కలిగినాయి. ఆయన తర్వాత ఇతని తండ్రి అయిన నూనె సుబ్బరాయుడు గారికి మరియు వాళ్ళ కూతురైన నూనె రాజేశ్వరికి అట్లనే వీళ్ళ అన్నగారైన నూనె సుబ్బారావు గారికి వారసత్వ రీత్యా సంక్రమించినాయి. నిన్న గోపవరం మండలం మడకల్వారి గ్రామ తహసీల్దార్ ఆఫీస్లో, గోపవరం మండలం ఆఫీస్లో తహసీల్దారు పైకి కొందరు మా భూమి అని చెప్పి దౌర్జన్యం చేయడం జరిగినది.
వేల్పూర్ మండల కేంద్రంలో బీసీ కాలనీ ప్రైమరీ స్కూల్లో ప్రశాంత్ అన్న యువసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్ల పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు తన వద్దకు వచ్చి కుల సంఘాల పెద్ద మనుషులను, ప్రజా ప్రతినిధులను పూల బొకేలు తీసుకురావడానికి బదులు నోట్ బుక్స్, పెన్నులు తీసుకురావాలని సూచించారు. అలా వచ్చిన నోట్ బుక్స్, పెన్నులు నిరుపేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రశాంతన్న యువసేన ఆధ్వర్యంలో వేల్పూర్లోని బీసీ కాలనీ స్కూల్ నందు ప్రైమరీ స్కూల్ నందు ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారికి తన మంత్రిగా ఉన్నప్పుడు వివిధ గ్రామాల నుంచి విడిస్ సభ్యులు కావచ్చు, కుల సంఘాల సభ్యులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీసీలు కావచ్చు, పూలదండలు, బోగేలు, శాలువాలు తీసుకుని వచ్చి సన్మానం చేయడానికి వస్తే వాటిని తిరస్కరించి అన్నగారు నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఏదైనా సాయం చేయాలని ఉద్దేశంతో వీరు పూలు, బోకెలు, శాలువాకు బదులుగా నోట్ బుక్స్ ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే వారికి ఇచ్చినటువంటి బుక్స్ అన్ని కూడా వేల్పూర్లో సొంత గ్రామం అనేటువంటి ఎస్సీబీసీ కాలనీ స్వర్గీయ వేముల సురేంద్ర గారికి అత్యంత ఇష్టమైనటువంటి కాలనీ ఇది. ఈ కాలనీలో ప్రశాంతన్న యువసేన ఆధ్వర్యంలో వారు ఆదేశాల మేరకు ఈరోజు దాదాపు 29 మందికి పేద విద్యార్థులకు నోట్స్ బుక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే తీసుకున్న నిర్ణయం ఎంతో మంచి నిర్ణయం. ఇట్లాంటి కార్యక్రమాలు పోయిన సంవత్సరం మన పడగల ఒంటరి కాలనీలో, మొన్న 3 రోజుల నాడు అమ్నాపూర్లో, ఈరోజు వేల్పూర్లో బీసీ కాలనీలో నోట్ బుక్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రశాంతన్న యువసేన తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బ్రాంచ్ స్కూల్ నుండి కాంట చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై బెల్లంపల్లి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించిన ఏసీపీ రవికుమార్, పట్టణ సిఐలు దేవయ్య, అఫ్జాలుద్దీన్, ఎస్ఐలు రమేష్, నరేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడ మా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి, తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి బెల్లంపల్లి పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు, ఇతరులు, తర్వాత టీచర్స్, తర్వాత పోలీస్ అధికారులు, పాత్రికేయ మిత్రులు, అందరికీ నమస్కారం. ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే, ఈ డ్రగ్ అంటే ఏంటి? గంజాయి. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు, యువకులు, ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు, విద్యార్థులు, ఇతరులు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంది. అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితుందంటే, ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు, తర్వాత ఇతరత్ర కూలి పనులు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడము సర్వసాధారణం. అయితే ఈ గంజాయి అనేది కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు. దీన్ని ఎలా వాడతారంటే, ఈ యొక్క సిగరెట్ లాగా చుట్టి ఒక పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు. తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది. ఈ విధంగా ఇది బాగా దీని వ్యాప్తి అయిపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి విశ్వంబర అరుణాచలంలో గిరి ప్రదక్షిణ సమయమున శ్రీ శేషసాయి దివ్య ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ చేయు భక్తులకు అన్నదాన అల్పాహారం వితరణ చేశారు. విజయవాడ నుండి డాక్టర్ భవానీ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు వెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు.
எவ்வளோ பே பண்ணி கேஷ் எடுத்தீங்க? கூலிங்